బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీహరితో పాటు కండువా కప్పుకున్నారు ఆయన కూతురు కడియం కావ్య. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కడియం రాకతో స్టేషన్ గన్పూర్లో హై టెన్షన్ నెలకొంది. ధర్మసాగర్లో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. మాదిగ ద్రోహి ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. మొత్తం మీద కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కుమార్తె కావ్యతో సహా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కొద్దిసేపటి క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు నిరసన చేపట్టారు. మాదిగ ద్రోహి ఖబర్దార్ అంటూ కడియం శ్రీహరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధు జాయిన్ అవుతున్నారు, అలాగే చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. ముందుగా మధుతో మాట్లాడదాం. మధు, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక అధికారికంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పూర్తి స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకోబోతున్నారు. సో ఆయన కుమార్తెకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి భరోసా ఇస్తారు? ఎగ్జాక్ట్లీ యాక్చువల్ గా బీఆర్ఎస్ నుంచి టికెట్ కేటాయించిన తర్వాత లేఖ రాస్తూ ఆమె ఆ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు లేఖ పేర్కొని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేట్టు ప్రకటించారు. సో దాదాపు కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్యకి కేటాయించనున్నట్టుగా తెలుస్తా ఉంది. కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ కడియం శ్రీహరి పేరు కూడా తెరపైకి వచ్చినప్పటికీ ఆయన ఆల్రెడీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగడానికి ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కడియం కావ్య జాయినింగ్ కి సంబంధించిన అంశంలో నిన్న కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇది ఎవరిని అడిగి తీసుకున్న నిర్ణయం కాదు, నేను సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీ మారాలనేటువంటిది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వివిధ కారణాల రీత్యా పార్టీ పూర్తి స్థాయిలో నిర్వీర్యమయ్యే పరిస్థితిలో ఉంది. అందులో భాగంగానే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానంటూ కడియం శ్రీహరి నిన్న వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే కూడా నేను పార్టీ మారాలనేటువంటి ఆ అంశాన్ని అక్కడ ప్రస్తావిస్తూనే మొట్టమొదటిసారిగా నా కూతురు ఎంపీగా పోటీ చేయాలనుకుంటుంది, అది ఓడిపోయే పార్టీ నుంచి ఎందుకు పోటీ చేయాలి అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. సో వీటన్నిటి నేపథ్యంలో కీలకంగా మారింది. నేను కాంగ్రెస్ పార్టీ నేతలను సంప్రదించలేదు, వాళ్ళే మా ఇంటికి వచ్చారు పార్టీలో జాయిన్ కమ్మని అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీపాదాస్ మున్షి సమక్షంలో రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు కడియం శ్రీహరి, కడియం కావ్య. సో త్వరలోనే ఆయన పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగా మారే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే దానం నాగేందర్ పార్టీ కండువా కప్పుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్పీకర్ ను కలిశాయి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీళ్ళు అనర్హత వేటు వేయాలనేటువంటిది కడియం శ్రీహరి పైన కూడా అదే రకంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పైన కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచారు కాబట్టి మరి ఆయన రాజీనామా చేయకుండా పార్టీ ఎలా మారతారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఒక బీ ఫామ్ పైన గెలిచిన కడియం శ్రీహరి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో ఎలా చేరుతారు అనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సో ఎట్టకేలకైతే కడియం శ్రీహరి పార్టీ మారారు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. కడియం శ్రీహరి పైన ధర్నాలు చేస్తా ఉన్నారు నియోజకవర్గంలో. ముఖ్యంగా ఆరూరి రమేష్, పసునూరి దయాకరు, రాజయ్య పార్టీని వీడి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం కడియం శ్రీహరి. వారందరినీ వెళ్ళగొట్టిన తర్వాత ఈయన కూడా పార్టీ టికెట్ కేటాయించినప్పటికీ కూడా గతంలో డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్యేగా మొన్న అవకాశం ఇచ్చారు, మళ్ళీ కూతురు టికెట్ ఇచ్చినా కూడా పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వెళ్లారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇవన్నిటిని పక్కన పెట్టి రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పార్టీ మారుతున్నారంటూ ఆయన ఘంటాపథంగా చెప్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు కడియం శ్రీహరి, కడియం కాగా. సో రానున్నటువంటి రోజుల్లో ఆందోళన చేసేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పటికి ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ సిఇసి సమావేశం జరగబోతుంది. మరి కడియం కావ్యకు వరంగల్ సీట్ కన్ఫర్మే అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు ఈ రోజు సిఇసి సమావేశం ఉంది. 3 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 4 ఎంపీ అభ్యర్థుల సీట్లు ప్రకటన చేయాల్సి ఉంది. ఒకటి కరీంనగర్ కాగా, ఒకటి వరంగల్, ఒకటి ఖమ్మం, ఒకటి హైదరాబాద్. సో 4 సీట్లు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటిపైన ఈ రోజు సాయంత్రంలోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కడియం కావ్య పేరు ఈ రోజు అనౌన్స్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగా ఈ రోజు రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి దీపాదాస్ మున్షి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సో త్వరలోనే సాయంత్రంలోగా ఆమె పేరు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది.
రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఎస్, చంద్రశేఖర్ జైన్ అయ్యారు. చంద్రశేఖర్, ముఖ్యంగా ఇవాళ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్టేషన్ ఘన్పూర్లో కొంతమంది కార్యకర్తలు, బీఆర్ఎస్ చెందిన కార్యకర్తలు, అలాగే ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా కడియం శ్రీహరి మాదిగా ద్రోహి అంటూ అక్కడ నినాదాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? కడియం శ్రీహరి ఖబర్దార్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎట్లాంటి నిరసన చేపట్టారు అక్కడ? రామ్దాస్, స్టేషన్ గన్పూర్, వరంగల్ లాంటి ప్రాంతాలన్నీ కూడా కొంత టెన్సివ్ సిచ్యుయేషన్ నెలకొందని చెప్పుకోవచ్చు. గత గురువారం నాడు ఎప్పుడైతే కడియం కావ్య భారత్ రాష్ట్ర సమితి నుంచి తాను ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడం కుదరదు, మాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలంటూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతకు ఒక లేఖ రాసి ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే చకచక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ఆయన అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో, ఇటు రేవంత్ రెడ్డి సమక్షంలో కడియం శ్రీహరి అలాగే కూతురుతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి తమ కూతురు బరిలో దిగుతుంది, ఆమెను ఆశీర్వదించాలి, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆశీర్వదించండి, ఓడిపోయేటువంటి పార్టీ నుంచి ఎందుకు పోటీ చేయాలని కోరుకుంటారు, మొదటిసారిగా బరిలో దిగుతున్నారు, మీరందరూ ఆశీర్వాదం చేయాలి, నన్ను ఎందుకు విమర్శిస్తున్నారు, నన్ను విమర్శించేటువంటి అర్హత లేదు మీకు అని చెప్పేసి కడియం శ్రీహరి ఘాటుగా కూడా వ్యాఖ్యానించినటువంటి సంగతి మనకు తెలిసిందే. తాజాగా అంటే గత 4 రోజుల నుంచి 3 రకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? కడియం శ్రీహరికి కూతురు కడియం కావ్య ముందుగా బీఆర్ఎస్ పార్టీకి మోసం చేశారు, ద్రోహం చేశారంటూ స్టేషన్ గన్పూర్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు, బీఆర్ఎస్ నేతలందరూ కూడా కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఆయనకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎంత ప్రాధాన్యత ఇచ్చినా కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోతారా? ఆయనకి కాదని డాక్టర్ రాజేన్ కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా విజయం సాధించారు, కట్ చేస్తే వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు బీఆర్ఎస్ కు ద్రోహం చేసి వెళ్తున్నారని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక వైపు ఇందిరా లాంటి వాళ్ళు వరంగల్ ఎంపీ టికెట్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అన్ని పావులు కలిపాము, మాకు లైన్ క్లియర్ అవుతున్నటువంటి క్రమంలో వీళ్ళు వచ్చి మాకు అడ్డుపడుతున్నారు, ఇదేంటి ఆయన రానియము, ఎవరు వంట వాళ్ళు ఎప్పుడు వంట అప్పుడు వచ్చి టికెట్ తీసుకుపోతామంటే చూస్తూ ఊరుకోము, ఇన్నాళ్ళ శ్రమ ఏంటి అనేటువంటి ఆందోళన కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నట్టు. ఇక మూడో అంశం ఏంటంటే, వరంగల్లో కొద్దిసేపటి కిందమే కాలికి గజ్జగట్టి చేతిలో డప్పు బట్టి మాదిగ దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా కడియం శ్రీహరికి వ్యతిరేకంగా కథం తొక్కడం జరిగింది. ఖబర్దార్ కడియం శ్రీహరి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరొక వైపు ఒకవైపు మాట్లాడుతూనే అంటే మాదిగ ద్రోహిగా నిలబడుతున్నారు, మాదిగలకు అవకాశం కల్పించాలి, ఇక్కడ ఉపకులాలకి టికెట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీకి పట్టినటువంటి గతి కాంగ్రెస్ పార్టీకి కడుతుంది, ఖబర్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే పెట్రోల్ పోసుకొని నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు ఎంఆర్పిఎస్ కార్యకర్త. దాన్ని వెంటనే చూసినటువంటి ఇతర కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ దొండారు నుంచి అలాగే బీఆర్ఎస్ నుంచి అందరితోని ఆయన వ్యతిరేకతలు, విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? మరికొన్ని గంటల్లోనే అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరంగల్ నుంచి కడియం కావ్య ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగేటువంటి అవకాశం ఉంది, అఫీషియల్ గా డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో పెద్ద తలనొప్పిగా మారింది స్టేషన్ గన్పూర్ విషయము. అలాగే కడియం శ్రీహరి పార్టీ మారినటువంటి విషయం అనేది ఆయనకి తలనొప్పిగా మారింది. ఆయనతో పాటు కడియం కావ్యకి సైతం తలనొప్పిగా మారినటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి, గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. ఇది మొత్తం మీద కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆయన కూతురుతో సహా. బట్ అక్కడ స్టేషన్ ఘన్పూర్ ధర్మసాగర్లో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఘన్పూర్లో భారీగా ఆందోళన చేపట్టారు. కడియం శ్రీహరికి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద కడియం శ్రీహరి పార్టీ మారడంతో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి, మరోవైపు కడియం ద్రోహి అంటూ అటు బీఆర్ఎస్ నేతలు, ఎంఆర్పిఎస్ నేతలు కడియంకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సో ఏదేమైనప్పటికీ కూడా కడియం శ్రీహరి ఆయన కూతురుతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఎంపీ టికెట్ ఖాయమైనట్టు తెలుస్తుంది. ఇవాళ ఆమె ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు మేము తెలంగాణ ప్రజలందరూ కూడా తక్కువజనులంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటుంటే ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి మా పైన కేసులు పెట్టినటువంటి కడియం శ్రీహరి గారిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అందరిని హక్కులు చేర్చుకోవాలి, తెలంగాణ అభివృద్ధి
చెందాలంటే అందరూ మనకు కావాలని చెప్పేసి కేసీఆర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఆనాడు కడియం శ్రీహరి గారిని పార్టీలోకి ఆహ్వానించుకొని ఆయనకు 2014లో ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అనంతరం పరిణామాల దృష్ట్యా ఎంపీగా రాజీనామా చేపించి ఆయనను తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు. అనంతరం మనం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల భాగంగా కూడా మళ్ళీ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తాడుకున్న రాజన్న ఉద్యమకారుని కాదని కూడా ఆయనకు స్థానిక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించడం కూడా జరిగింది. అనంతరం మొన్న వాళ్ళ బిడ్డకు 10 రోజుల కింద కూడా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు వరంగల్ పార్లమెంట్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకు ఎలాంటి తక్కువ చేయకుండా ఆయన స్థాయికి తగ్గట్టు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమాన్ని అణచివేసిందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కూడా కుట్రపూరితంగా అణచివేయాలని చేసి డాక్టర్ ఉద్యమకారుడైనటువంటి తాడుకున్న రాజన్నను బయటకు పోవడం కోసం ఎత్తుగడలేసి అటు అరుణ్ రమేష్ నా శిష్యుడు ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఏ విధంగా ఎదిగిందని చెప్పేసి కుట్రబంది అటు అరుణ్ రమేష్ గారిని తెలంగాణ తల్లిని రూపొందించినటువంటి బస్నూరు దయాకర్ గారు సిట్టింగ్ ఎంపీ ఆయనను అందరినీ కూడా కేసీఆర్ గారి దగ్గర పక్కన కూర్చొని ఆనాడు చంద్రబాబు ఏదైతే ఎన్టీ రామారావు గారికి వెన్నుపడి పొడిచిండో ఈరోజు సేమ్ అదే గురువుగా శిష్యుడు అన్నట్టుగా ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారికి పక్కన ఉండి వెన్నుపడి పొడిచినటువంటి కడియం శ్రీహరి గారు ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీకి పోవాలి, పోకుండానే నీ శాసనసభ సభ్యత్వాన్ని అదే విధంగా ఉంచుకొని ఈరోజు అవకాశవాద రాజకీయాలతోటి ఈరోజు ఎంత అవకాశవాది అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఏం తక్కువ చేసిందని చెప్పేసి నువ్వు బీఆర్ఎస్ పార్టీ వీడిపోతున్నావు కడియం శ్రీహరి, నిన్ను నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగనీయమని చెప్పేసి మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కరడుగట్టి ఉన్నాము. కరడుగట్టి తెలంగాణ వాదన మేమంతా కూడా ఆనాడు నువ్వు ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా నువ్వు మంత్రిగా ఉండి ఇంత అనగదొక్కాలని చూసినా కూడా ఉద్యమం అంత ఉగ్గుతున్న పైకి లేచింది. ఈరోజు సేమ్ అదే పొజిషన్లో మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంత అనగదొక్కాలని చూసినా కూడా అంత ఉగ్గుతున్న పైకి ఎగిసి నిన్ను మళ్ళీ స్టేషన్ నియోజకవర్గ పొలిమేర అవతలలాగా తరిమి కొడతామని చెప్పేసి ఈరోజు మేము కంగనబద్దులు వెంటనే బేషరత్గా నిన్ను గెలిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి క్రిమినల్ లాంటి కడియం శ్రీహరి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి మేము జన పోరాట సమితి తరఫున రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అనేక మంది యువతను అనేక మంది అమాయకులను పొట్టన పెట్టుకొని 40 సంవత్సరాలు టీడీపీ పార్టీలో 10 సంవత్సరాలు పదవులు అనుభవించి తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ లాంటివి ప్రయోగించి మళ్ళీ టీడీపీ పార్టీకి విరనామం పెట్టి బీఆర్ఎస్ పార్టీలో అధికార దాహం కోసం కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. బీఆర్ఎస్ పార్టీలో కూడా 10 సంవత్సరాలు తన అధికారాన్ని అనుభవించి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని వరంగల్ ప్రజలు, స్టేషన్ గన్పూర్ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ వ్యాప్తంగా 17 నుంచి 18 లక్షల మంది మాదిగ జనాభాలు ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయమే జరిగింది మాదిగలకు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మాదిగలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకున్న పక్షంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కడియం శ్రీహరిని పార్టీలోకి చేర్చుకునే విధంగా ఢిల్లీ పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. ఢిల్లీ పెద్దలతో పార్టీ బలోపేతమవుతుంది, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు పార్టీలో ఉంటే అని. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వాళ్ళు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఢిల్లీ పెద్దలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కడియం శ్రీహరి లాంటి దుర్మార్గుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సర్వనాశనం అవుతుంది. నిర్బంధాలు, అక్రమ కేసులు, థర్డ్ డిగ్రీ లాంటివి ప్రయోగించుకుంటూ వరంగల్ జిల్లాను మళ్ళీ తన బిడ్డకే టికెట్ ఇప్పించుకోవాలని చెప్పేసి ఏ ఒక్క మాదిగ నాయకుడిని కూడా ఎదగనీయకుండా కడియం శ్రీహరి గారు ప్రత్యేకంగా మాదిగలపై కక్ష కట్టాడని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. డాక్టర్ రాజా అయితేనేది ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో దొమ్మంటి సాంబయ్య గారు 20 ఏళ్ల కింద తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయంగా ఏదో సేవ చేద్దామని చెప్పి వచ్చారు. అయినను కూడా పుట్టన పెట్టుకొని టీడీపీ పార్టీలో పాతాళాలకు దొక్కితే ఇప్పటి వరకు కూడా సాంబన్న కోలుకోలేని పరిస్థితి.